భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఉత్తరాన హిమాలయాల ఎత్తైన పర్వతాల నుండి దక్షిణాన విశాలమైన హిందూ మహాసముద్రం వరకు, తూర్పున ఉన్న కొండ ప్రాంతాల నుండి పశ్చిమాన పొడి ఎడారుల వరకు భారతదేశం మొత్తం ఈ యొక్క కారణం కోసం ఏకం కానుంది. భారతదేశంలో 968 మిలియన్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ మరియు రష్యా కలిపిన జనాభా కంటే ఎక్కువ. భారతదేశంలో 968 మిలియన్ల ఓటర్లు, 15 మిలియన్ల ఎన్నికల అధికారులు మరియు 1.2 మిలియన్ పోలింగ్ బూత్లు ఉన్నాయి. రాబోయే భారత ఎన్నికల్లో మీరు ఏ వర్గానికి చెందినవారైనా, ఏ లింగానికి చెందినవారైనా, మీ ఆర్థిక స్థితి ఏదైనా పట్టింపు లేదు. మీకు ఓటు హక్కు ఉంది. మార్పు చేసే శక్తి మీకుంది. మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మీపై ఉంది. ఓటు హక్కుతో ప్రతి భారతీయుడు ఏకమయ్యే పండుగ ఇది. అయితే అదంతా ఒక్క రోజులో జరిగేది కాదు. బదులుగా పోలింగ్ 7 దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. మరియు ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన మనం తెలుసుకుంటాం. నిజానికి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గొప్ప పండుగ. అయితే మన ఎన్నికలను గొప్ప పండుగలను చేసేదేమిటి? జనాభా పరిమాణమా, లేదా పోలింగ్ బూత్ల సంఖ్యనా, లేదా ఎన్నికల అధికారుల సంఖ్యనా? కాదు. ప్రతి భారతీయుడికి ఈ రోజున తనకి ఏది మంచిదో నిర్ణయించే శక్తి, ఈ దేశానికి లేదా తన భవిష్యత్తుకు ఏది మంచిదో నిర్ణయించే శక్తి ఎన్నికలను గొప్ప పండుగగా చేస్తుంది. కానీ ఓటు వేయడం కూడా ముఖ్యమా, లేదా నా అభిప్రాయం కూడా ముఖ్యమా, లేక నా ఓటు ఎప్పుడైనా తేడా వస్తుందా? వేసవిలో ఓటు వేయడానికి మనం గంటల తరబడి క్యూలో ఎందుకు నిలబడాలి? అది కూడా ముఖ్యమా? మనం ఇంట్లో ఎందుకు చల్లగా కూర్చోలేము? ఇలా ఆలోచించేవారు మీరు పూర్తిగా తప్పు. అలాగే అవును, ప్రతి అభిప్రాయం ముఖ్యమైనది. ప్రతి ఓటు గణించబడుతుంది మరియు ప్రతి ఒక్క వ్యక్తి వైవిధ్యాన్ని చూపుతుంది. మీరు మరియు నేను రోజువారీ కూలికి పని చేసే కూలీ, ఒక అగ్రశ్రేణి కంపెనీ CEO, తన దైనందిన అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడుతున్న ఒక చదువురాని వ్యక్తి, అద్భుతమైన ఉద్యోగం ఉన్న అత్యంత విద్యావంతుడు, పురుషులు, మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ట్రాన్స్జెండర్లు మరియు సీనియర్ సిటిజన్లు, ప్రతి ఒక్క వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే ఎన్నికల రోజున అధికారం విషయంలో ఎలాంటి వివక్ష లేదు. మీకు తెలుసా, 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో CP జోషికి 62,215 మంది ఓటర్ల మద్దతు లభించినప్పటికీ ఎన్నికలలో కళ్యాణ్ మరియు చౌహాన్ల చేతిలో ఒక్క ఓటుతో ఓడిపోయారు. అదేవిధంగా 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన మొదటి వ్యక్తి కృష్ణమూర్తి. ఇక తమాషా ఏంటంటే, ఆ రోజు కృష్ణమూర్తి తన డ్రైవర్ కి ఓటు వేయడానికి అనుమతి ఇవ్వలేదు. మరియు మీ ఒక్క ఓటు పట్టింపు లేదని మీరు ఇప్పటికీ అనుకుంటున్నారు. 2024 భారతదేశానికి చాలా కీలకమైన సంవత్సరం. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే 5 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరియు మీరు దీన్ని చూస్తుంటే ఈరోజు మీరు మరియు నేను చేస్తున్న పని ఏమిటో మీకు తెలియాలి. మీ భవిష్యత్తును మాత్రమే కాకుండా ప్రపంచ భవిష్యత్తును మీ ఓటు రూపొందిస్తుంది. కాబట్టి మనం ఓటుతో ఏం మార్చగలం? ప్రతిదీ. మన నాయకులు ఎవరు అని మేము నిర్ణయించినప్పుడు వారి రాజకీయ జీవితాన్ని మాత్రమే కాకుండా మన డబ్బును ఈ దేశ సంక్షేమానికి ఎవరు వినియోగిస్తారు, ఈ దేశం యొక్క ప్రస్తుత సమస్యలకు ఎవరు పరిష్కారం తెస్తారు? ప్లేటో, ఒక ప్రసిద్ధ తత్వవేత్త, ఒకసారి ఇలా అన్నాడు: రాజకీయాల్లో పాల్గొనడానికి నిరాకరించినందుకు జరిమానాలలో ఒకటి మీరు మీ అధమాధికారులచే పాలించబడతారు. రాజకీయాల్లో పాల్గొనడం అంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కాదు. మన దేశానికి మనకు అత్యంత అవసరమైనప్పుడు మన హక్కులు మరియు బాధ్యతలను చురుకుగా అమలు చేయడం అనేది దీని అర్థం. మరియు అది ఓటింగ్తో మొదలవుతుంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మనల్ని ఎవరు పరిపాలించాలో సాధారణ ప్రజలు తమ నాయకత్వాన్ని నిర్ణయించుకోగలిగారు లేదా ఎన్నుకోగలిగారు అని నేను మీకు చెప్తాను. ఇది ఎప్పుడూ మా ఎంపిక కాదు. ప్రజాస్వామ్య దేశాలుగా ఈ దేశం యొక్క పాలనను ఎవరు నిర్వహించాలో నిర్ణయించుకునే అవకాశం ఈరోజు మనకు ఉంది. మెజారిటీతో మనకు ప్రభుత్వం లేదు అని ఒక గొప్ప వ్యక్తి ఒకసారి చెప్పాడు. పాల్గొనే మెజారిటీతో మాకు ప్రభుత్వం ఉంది. సరే, ఓటింగ్ ముఖ్యమని నేను అర్థం చేసుకున్నాను. అయితే ఓటింగ్ సక్రమంగా నిర్వహించబడుతుందా? ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయా? రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. అయితే ఈ దేశంలోని ప్రతి పౌరుడు తమ ఓటు వేసేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ఎంత సమయం తీసుకుంటుందో నేను మీకు చెప్పగలను. సిస్టమాటిక్ ఓటర్ల ఎడ్యుకేషన్ మరియు ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ అయిన స్వీప్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవగాహన మరియు విద్యా కార్యక్రమాల ద్వారా ఓటింగ్ పోలింగ్ శాతాన్ని పెంచడం మరియు ఎన్నికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన గొప్ప కార్యక్రమం ఇది.
గరిష్ట సంఖ్యలో పౌరులు తమ ఓటు వేయగలరని నిర్ధారించుకోవడానికి ఇది ప్రతి ఒక్క ఎన్నికలకు అనేక కార్యక్రమాలను కలిగి ఉంది. మరియు నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. లింగ అంతరాన్ని తగ్గించే నంబర్ 1, అనుకూలంగా స్త్రీల ఓటింగ్ నిష్పత్తి పురుషుల కంటే తక్కువగా ఉంది. కాబట్టి ప్రతి పురుష ఓటర్ తర్వాత 2 మహిళా ఓటర్లు ఓటింగ్ బూత్లోకి ప్రవేశించి ఓటు వేయడానికి అనుమతిస్తారు. మరియు తక్కువ లింగ నిష్పత్తిని పరిష్కరించడానికి మహిళా ఓటర్లకు సహాయం చేయడానికి ప్రత్యేక మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడింది. ప్రత్యేక మహిళా అధికారులను నియమిస్తున్నారు. దీని ఫలితంగా 2019 ఎన్నికలలో మన దేశంలోని మొత్తం మహిళా ఓటర్లలో దాదాపు 68% మంది ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. 2014 ఎన్నికలలో 67.9% ఉన్న పురుష ఓటర్లు వలస కార్మికులు. మూడవదిగా, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ప్రజల మద్దతును పొందేందుకు మరియు వారికి భద్రతా భావాన్ని కల్పించడానికి అనేక అవుట్రీచ్ కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. మరియు దీని ఫలితంగా మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్గఢ్లోని ఫాస్టోరల్ నియోజకవర్గం, ఆ ప్రాంతంలో నక్సల్ గ్రూపు పదే దాడులు చేస్తున్న ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు. 2019లో ఎన్నికలకు 2 రోజుల ముందు నక్సల్స్ దాడిలో ఒక ఎమ్మెల్యే మరియు 4 భద్రతా సిబ్బంది మరణించిన సాయంగిరిలోని పోలింగ్ కేంద్రం మరియు ఆ ప్రాంతంలో అత్యధికంగా 77% ఓటింగ్ జరిగింది. 2014లో బస్త్రా ప్రాంతంలో 59.31% ఓటింగ్ నమోదైంది. 2009లో 47.33% ఓటింగ్ నమోదైంది. నాలుగవదిగా, కష్టమైన ప్రాంతాలు. లడఖ్ ప్రాంతంలో హిమాలయాల ఎత్తైన పర్వతాలలో ఎన్నికల అధికారులను గాలించి ఆపై వారు 2019 ఎన్నికలలో ఓటర్లను చేరుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లతో ఒక రోజంతా ట్రెక్కింగ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో జిల్లా స్వీప్ నోడల్ అధికారి అయిన ఒబాంగ్ విభాగ్ స్వీప్ కార్యకలాపాల కోసం ఎగువ సియాంగ్ జిల్లాలోని 68 పోలింగ్ స్టేషన్లలో ప్రతి ఒక్కదానికి 4 నెలల పాటు ప్రయాణించారు. వీటిలో 11 లేదా అంతకంటే ఎక్కువ చైనా సరిహద్దు ప్రాంతాలకు పాదయాత్రలు జరిగాయి. మన దేశంలో టెరిటోరియల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేని ఏకైక ప్రదేశం అండమాన్ నికోబార్ దీవులు. కాబట్టి అక్కడ ఎన్నికలు నిర్వహించడం అంత తేలికైన పని కాదు. ఈ ద్వీపాలలో చాలా వరకు పోర్ట్ ప్లేయర్ నుండి 3 నుండి 4 రోజుల ప్రయాణానికి దూరంగా ఉన్నాయి. మొసళ్ళు ఎక్కువగా ఉండే మడ అడవుల్లో ప్రయాణించడానికి, కొండ చిలువలను నివారించడానికి, ఎత్తైన కొండ ప్రాంతాలలో నడవడానికి ఎన్నికల అధికారులు చిన్న పడవలను ఉపయోగించాల్సి వచ్చింది. 68.3% పోలింగ్ స్టేషన్కు హాజరయ్యారు. 18 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. 2014లో 1.55% ఉన్న పురుష పోలింగ్ శాతం మరియు స్త్రీల పోలింగ్ శాతం మధ్య లింగ వ్యత్యాసం 0.1%కి తగ్గింది. రెండవదిగా, వలస కార్మికులు. గిరిజన ప్రాంతాలకు చెందిన వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఓటు వేయడానికి నానా తంటాలు పడుతున్నారు. అందుకే ఎన్నికల ముందు వలస కూలీల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రజలకు ఓటు వేయడానికి ఎంతసేపు పడుతుంది కాబట్టి చాలా భయాందోళనలు సృష్టించబడుతున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుంది, భారతదేశం నియంతృత్వంగా మాట్లాడుతుంది, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకపోతే, ఆ ఓటుకు విలువ లేకపోతే ప్రజల ఓట్లను పొందేందుకు ప్రతి రాజకీయ పార్టీ ఎందుకు అంత ఎత్తుకు వెళ్తుంది అనే విషయంపై స్పష్టతనివ్వండి. ఎవరు అధికారంలో ఉన్నా భారతదేశం ఎన్నటికీ రాజీ పడదు. మన భారత ఎన్నికలు కేవలం ఎన్నికల సంఘం కృషితో, రాజకీయ ప్రయత్నాలతోనే గొప్ప పండుగ కాలేవు. పార్టీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఓటు ముఖ్యమైనది. కాబట్టి ఎవరు మాకు ఓటు వేయమని లేదా నిర్దిష్ట పార్టీకి లేదా వ్యక్తికి ఓటు వేయవద్దని చెప్పకూడదు. ఇది పూర్తిగా మన ఇష్టం. కానీ ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోకూడదు. ఇది మన పండుగ, ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ. భారతీయ పౌరుడు మీరు ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా, మీకు ఎలాంటి విభేదాలు ఉన్నా మాకు మన భారత రాజ్యాంగం ద్వారా మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన సమాన అధికారంతో అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టి దీనిని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అత్యంత విజయవంతంగా జరుపుకునే గొప్ప పండుగగా చేసుకుందాం. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. మరిన్ని మిస్టరీస్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి బీపీ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.